అది. ఈ రోజు అనిపిస్తుంది నాకు పెళ్లి జరుగుతున్నట్టు. ప్రియా తన అత్తవారింటికి వెళ్తుంది. నీ మెహందీ చాలా బాగా ఏర్పడింది. నాకైతే కొన్ని గంటల్లోనే నలబడిపోతుంది. దీన్ని నేనే మెహందీ చెట్టు నుండి తయారు చేశాను. నేను దుకాణానికి వెళ్తున్నాను, నా షూ తెచ్చి పెట్టవా? ప్రియా ఎవరు ఆ షూస్ ని ముట్టుకోగానే అవి బంగారంగా మమ్మీ చెప్పింది. అయ్యో రామా, ఇలా అయిందేంటి? ప్రియా ఎంత ఎగ్జైటెడ్గా చెప్దాం అనుకుంటు కదా మీ డాడీ. నేను చూపిస్తాను పొద్దున. ఆమె ఏది ముట్టుకున్నా అది బంగారంగా ఎన్ని తిప్పలు పడుతుంది షూ ఇట్లా తీసేసుకో. ఈజీ ఉంది కదా నాన్న. పొద్దున నేను పోయేటప్పుడు చూపిస్తాను. ఏమండి? సింపుల్ ట్రిక్. అర్థం కావడం లేదు. నేను ఏ వస్తువుని అది బంగారంగా మారిపోతుందండి. చూస్తుంటే నీ మెహందీకి ఏదో మహిమ ఉన్నట్టుంది. ఎప్పటి వరకైతే నీ మెహందీ ఉంటుందో అప్పటి వరకు నన్ను ముట్టుకోకు, లేకపోతే నేను కూడా బంగారంగా మారిపోతాను. తిన్నావా బువ్వా? మాయా మెహందీ వెరీ సహాయంతో గుడ్. ప్రియా తన ఇంట్లోని మిన్ను వీళ్ళు చూద్దురా ఏం చేస్తురో. కొద్ది రోజుల తర్వాత ప్రియా చేతిలో వెరైటీ వెరైటీ చేస్తురు మారిపోతుంది. మీ డాడీ మీ అక్క. అప్పటికి ప్రియా ఆమె చూడు. భర్త చాలా ధనవంతులైపోతారు. అప్పుడు టీనా కూడా అదే ఊరిలో ఉంటుంది. ఏం చేస్తారు మిన్ను? బాగుంది కదా. కారులో నుండి దిగడం చూసిన టీనా ఆశ్చర్యపోతుంది. మెల్లగా ప్రియాని వెంబడిస్తూ ఆమె తరిమేస్తుంది అంతే. కిటికీలో నుండి తొంగి చూస్తూ ఉంటుంది. ఇప్పుడు మిన్ను చేస్తుందా? తీసుకుంటా వావ్. రూపాయలు. ఇక మీరు ఐస్ క్రీమ్ అమ్మే అవసరం ఏమాత్రం లేదు నాన్న. ఈ డబ్బుతో ఏ మిన్ను కూడా చేసేసింది రో. అరే మిన్ను ఆశపడు. చిరాకు ముఖం. మాయా మెహందీతో నాన్న అడవిలో ఒక మెహందీ ఆగరా ఒక్క నిమిషం. డిసైడ్ అవుతుంది ఆగరా. మా పిల్లలు ఒకటి చాలా ఉన్నాయి కదా నాన్న, చేసుకోవచ్చు కదా, ఎందుకు తొందర. ఇదాని రహస్యం. వెరీ గుడ్. టీనా అడవికి వెళ్ళి చెట్టుని వెతికి పట్టుకుంటుంది. ఆ చెట్టు చెయ్యి కనిపిస్తుంది మరి. ఆకులన్నిటినీ కోసుకుని తను ఇంటికి తీసుకువెళ్తుంది. ఆకులన్నీ దంచి బోలెడంత మెహందీని తయారు చేసి తన చేతులకు పెట్టుకుంటుంది. అట్లే చూత పడబడుతుంది. కింద పడతాయి. మెహందీతో ఎంత బంగారం చేస్తానంటే స్టిక్ పట్టుకో ఇక్కడ. వచ్చే 100 తరాల వరకు మా కుటుంబంలో పట్టుకో దాన్ని. పని చేసే అవసరం రానంత ఆ పుల్ల పట్టుకో. దాన్ని పట్టుకో. దాన్ని పట్టుకో. గుంజు. కానీ అది బంగారానికి బదులు పేడగా మారిపోతుంది. ఇలా జరిగిందేంటి? Yes. బాక్స్ ఇలా మారిపోయిందేంటి? తర్వాత టీనా తన బెడ్ ని ముట్టుకుంటుంది. బెడ్ కూడా పేడగా మారిపోతుంది. ఆమె ఏది ముట్టుకున్నా అది పేడగా మారిపోతూ ఉంటుంది. బయట నుండి టీనా కొంచెం భర్త విరిగిందండి. వస్తాడు. బయటకు రాటినా నేను నీకు మన కొత్త కారుని చూపిస్తాను. అంటే ఇప్పుడు ఏం చేయాలి? పేడగా మారి ఎందుకంత కోపం మిన్ను? నేను తీస్తాను. అందుకే అంటారు దురాశ దుఃఖానికి చేటు అని. ఒక ఊర్లో కుందన్ అనే ఒక బీదవాడు తన భార్య కూతురు రాధతో కలిసి నివసిస్తున్నాడు. ఆగరా పోయి. కుందన్ మొదటి నుండి బీదవాడు కాదు. మీరు కూడా ఇలానే చేయాలనుకుంటున్నారా? చేసేయండి. బాయ్. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్. చూసారు కదా ఫ్రెండ్, నేను చేస్తున్నా. వేరే చేయండి.